ఎట్టకేలకు మళ్ళీ రిలీజ్ కి రెడీ అవుతున్న వీరమల్లు ఈసారి మాత్రం పక్కా ప్లానింగ్ తో రిలీజ్ డేట్ ఎవరిని డిస్టర్బ్ చేయకుండా సోలోగా సాలిడ్ డేట్ గెట్ రెడీ మెగా ఫ్యాన్స్ మరి రిలీజ్ డేట్ ఎప్పుడు అండ్ ఆ విషయాలు ఏంటి అండ్ పవన్ కళ్యాణ్ ప్రజెంట్ ఇప్పుడు ఈ సినిమా మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపేటువంటి అంశాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ హలో వెల్కమ్ టు దిశా టీవీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి హరిహర వీరమల్లు మూవీ వాయిదాల మీద వాయిదాలతోటి ఫ్యాన్స్ సహనంతో పాటు ఇతర సినిమాల రిలీజ్ తోటి కూడా ఆడుకుంటున్నటువంటి హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ వ్యవహారం ఎట్టకేలకు ఓ కొలిక్కొచ్చినట్టు కనిపిస్తుంది. అయితే ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం జూలై 18న రిలీజ్కు రెడీ అవుతున్నట్లు కూడా తెలిసింది. అండ్ ట్రైలర్ రెడీ అయ్యాక అందులోనే డేట్ని కూడా లాక్ చేస్తారని టాక్. అసలైతే ఈ మంత్ ఎండింగ్కే వీరమల్లు వస్తుందనే ప్రచారం కొద్ది రోజుల క్రితం జరిగింది. కానీ మంచు విష్ణు గారి కన్నప్ప తప్పుకునేటువంటి ఉద్దేశంలో లేడు కాబట్టి ఈ క్లాష్ వల్ల ఇద్దరికి ఇబ్బంది కలుగుతుందనేటువంటి ఒక రీజన్ తోటి కూర్చొని మాట్లాడుకున్నట్లుగా టాక్ నడుస్తుంది. అండ్ ఇక మార్కెట్ పరంగా అటు పవన్ కళ్యాణ్ గారిది విష్ణు గారిది ఒక్కటే కాకపోయినా కన్నప్పకు మాత్రం ప్రభాస్ గారి స్పెషల్ అట్రాక్షన్ చాలా గట్టిగా కనిపిస్తుంది. అండ్ ఇక హరిహర వీరమల్లు గనక ఒకవేళ జూలై 18న రిలీజ్ అయితే నెల రోజుల టైం మిగిలి ఉంది కాబట్టి మిగిలినటువంటి టెక్నికల్ వర్క్స్కి పర్ఫెక్ట్గా సరిపోతుంది. అండ్ ప్రమోషన్లకు వస్తానని కూడా పవన్ కళ్యాణ్ గారు నిర్మాత ఏఎం రత్నం గారికి మాటిచ్చారట. కేవలం ప్రీ రిలీజ్ ఈవెంట్కి మాత్రమే కాకుండా కొంతమంది మెయిన్ వాళ్ళకి ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంటర్వ్యూలు అండ్ ఏదైనా స్పెషల్ ప్రోగ్రామ్స్ లాంటి వాటికి కూడా వచ్చి వీరమల్లుని ప్రమోట్ చేస్తా అంటూ కూడా హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే పవర్ స్టార్ ఫ్యాన్స్కి మాత్రం ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే అంతకుముందు సినిమాలకు ఎప్పుడైనా కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగితే ఆ ఈవెంట్కి తప్ప పవన్ గారు ఇంకెలాంటి పబ్లిసిటీ క్యాంపెయిన్స్లో కూడా ఉండేవారు కాదు. అయితే కానీ వీరమల్లుకి మాత్రం ఎక్స్క్యూజ్ చేయడం మంచి డెసిషనే. ఎందుకంటే ట్రైలర్ ఇంకొక వారం 10 రోజుల్లో రెడీ చేసేదాన్ని గ్రాండ్గా లాంచ్ చేసి అండ్ దాంట్లోనే డేట్ను కూడా అనౌన్స్ చేసే ప్లానింగ్లో మూవీ టీం అయితే ఉంది. అండ్ ప్రస్తుతానికి వీరమల్లు వస్తున్నటువంటి స్లాట్ ఖాళీగానే ఉంది. అండ్ ముందు వారం జూలై 11న అనుష్క గారి ఘాటి మాత్రమే ఉంది. అండ్ దాని ప్రమోషన్స్ కూడా యూవీ క్రియేషన్స్ వాళ్ళు ఇంకా స్టార్ట్ చేయలేదు. సో ఒకే రోజు కూడా కాదు కాబట్టి ఇబ్బంది ఉండదు. ఎలా చూసుకున్నా కానీ హరిహర వీరమల్లుకి ఇది బెస్ట్ డేట్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆగస్ట్ 1కి కింగ్డమ్ వచ్చేస్తుంది విజయ్ దేవరకొండ గారిది. అండ్ ఆలోచనలో ఉంది, మేబీ అది ఆఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే కాదు. అండ్ దాని తర్వాత ఆగస్టు 14న యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు అండ్ అదేవిధంగా హృతిక్ రోషన్ గారు నటించినటువంటి వార్ 2 వస్తుంది. అండ్ ఇక ఆ తర్వాత కూలీలు ఉన్నాయి. ఈ రెండు కూడా ఆ డేట్స్లలో దిగిపోతున్నాయి. అయితే ఆ తర్వాత రవితేజ గారి మాస్ జాతర ఉంటుందని కూడా టాక్ నడుస్తుంది. సో కాబట్టి వాటిని ఏటిని కూడా డిస్టర్బ్ చేయడం కంటే ముందు వచ్చేయడమే బెటర్ కాబట్టి ఆ డేట్లోనే రాబోతున్నాయి అనమాట. ఇకపోతే ఇక విశ్వంబర కనుచూపు మేరలో కూడా వచ్చే ఛాన్స్ లేకపోవడంతో మెగా ఫ్యాన్స్ అందరూ కూడా కేవలం వీరమల్లు అప్డేట్ మీదే ఉన్నారు. అన్ని పక్కా అయ్యాకనే ప్రమోషన్స్ మళ్ళీ రీస్టార్ట్ చేస్తారన్న టాక్ కూడా ఉంది. ఎందుకు అనంటే ఇప్పటికే గతంలో చాలా డేట్స్ అనౌన్స్ చేశారు. అండ్ దాని తర్వాత ఇది అసలుకి ఎప్పుడో ఒక 2 years బ్యాక్ రిలీజ్ అవ్వాల్సిన సినిమా. బట్ కాకపోతే పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్లోకి వెళ్ళడం, దాని తర్వాత అక్కడ డిప్యూటీ సీఎం అవ్వడం, దాని తర్వాత ఒక 1 year కంప్లీట్ అయిపోవడం. సో ఇలా అన్నీ కూడా వరుసగా ఆయనకున్నటువంటి బిజీ షెడ్యూల్లో సినిమాని రిలీజ్ చేస్తారన్న అనౌన్స్మెంట్ వచ్చింది. బట్ గతంలో ఒక ఈవెంట్ పెట్టి కూడా రిలీజ్ డేట్ Jan 12 ఈ పాటికి అసలు అయితే రిలీజ్ అయిపోవాలి. కానీ సమ్ టెక్నికల్ వర్క్స్ ఏవైతే CG కానీ VFX కానీ ఇవన్నీ ఏదైతే ఉన్నాయో అవి రావడం వల్ల సో మళ్ళీ దాన్ని పోస్ట్పోన్ చేయడం, దాని తర్వాత మళ్ళీ కొత్త రిలీజ్ డేట్కి ఆలోచనలో ఉన్నట్లయితే తెలుస్తుంది. అండ్ ఈ మంత్ కూడా చాలా వరకు వస్తుంది అన్న టాక్ కూడా వినిపించింది. బట్ తగ్ లైఫ్ ఉంది, తగ్ లైఫ్ డిస్టర్బ్ చేయడం ఎందుకు, మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు 20కి కుబేరా ఉంది, దాని తర్వాత మంచు విష్ణు గారి కన్నప్ప ఉంది. సో ఇవన్నీ డేట్స్ వస్తే కొంచెం క్లాష్ అవుతుంది కాబట్టి జూలై 18th అనేది ఒక పర్ఫెక్ట్ డేట్గా కనిపిస్తుంది. ఎందుకంటే అనుష్క గారి ఘాటి డెఫినెట్గా 11 వచ్చినా పెద్ద 1 week గ్యాప్ ఉంటుంది, అది సరిపోతుంది. అండ్ వీరమల్లుకి మాత్రం చాలా పక్కా డేట్ అనే చెప్పాలి. బట్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఫర్ ది ఫస్ట్ టైం ఆయన ఎప్పుడైనా కానీ ఇంటర్వ్యూస్ చాలా తక్కువ, అంటే గతంలో పొలిటికల్ బిజీ లేనప్పుడు సరే అడపదడప ఇచ్చేవారు. కానీ బట్ ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో అటు బ్రో మూవీకి కానీ అండ్ దాని తర్వాత గతంలో వచ్చినటువంటి వకీల్ సాబ్కి కానీ సో ఈ సినిమాలన్నిటికీ కూడా కంప్లీట్గా ఒకే ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్కి అటెండ్ అవ్వడం జరిగింది. సో మిగతా వాళ్ళంతా టీమే ప్రమోట్ చేసుకుంది. బట్ ఫస్ట్ టైం ఆయన డిప్యూటీ సీఎం అయ్యుండి కూడా ఇప్పుడు కొన్ని ఇంటర్వ్యూస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అండ్ దాని తర్వాత కొన్ని ప్రోగ్రామ్స్లో పాల్గొనడానికి రెడీగా ఉన్నారు. అండ్ దాని తర్వాత ప్రమోషన్స్ కొంచెం యాక్టివిటీ పవన్ గారి నుంచి ఎక్కువగా ఉంటుందన్నమాట హరిహర వీరమల్లుకి. అండ్ తెలుసు మనకు అదొక హిస్టారికల్ మూవీ అండ్ దాని తర్వాత ఒక యోధుడి కథ కాబట్టి మేబీ ఆయన ఇనిషియేటివ్ తీసుకొని ఇట్లాంటి ఒక కథని జనాలకు తెలియాలి అన్న ఉద్దేశంతో కూడా మేబీ
ప్రమోషన్స్కి రావడం అయితే జరుగుతుంది. అండ్ అది కూడా ఇలాంటి సినిమా ప్రమోట్ చేస్తే ఆయన కూడా కొంచెం గౌరవంగా ఉంటుంది కాబట్టి మేబీ ఆ ఉద్దేశంలో ఉన్నట్లయితే తెలుస్తుంది. అండ్ దాని తర్వాత వీరమల్లు కూడా ఎప్పటి నుంచో రిలీజ్ అవ్వాలి, బట్ అటు ప్రొడ్యూసర్ సైడ్ నుంచి కూడా లాస్ అవ్వడం ఇబ్బంది పడతారేమో అన్న ఉద్దేశంతో అటు పక్కాగా అంటే బజ్ కొంచెం వాస్తవానికి హరిహర వీరమల్లు గతంలో లేదు, బట్ పవన్ గారు వస్తేనే ఆ బజ్ ఎంతో డెఫినెట్గా ఇక పవన్ గారు వస్తేనే ఎక్కువగా బజ్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి సో అందుకోసమని ఆయనని ఇక రిక్వెస్ట్ చేయడమా లేకపోతే ఏంటో తెలియదు కానీ అండ్ సినిమా కూడా ఒక యూదుడిది అండ్ కొంచెం గౌరవంగా ఉంటుంది కాబట్టి ఆబ్వియస్లీ ఆయన ప్రమోషన్స్కి రావడం ఒప్పుకున్నారు. బట్ ఫస్ట్ టైం మాత్రం టీవీలో అండ్ దాని తర్వాత ఇంటర్వ్యూస్లలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు. అండ్ ఇక ఆఫ్టర్ పొలిటికల్ తర్వాత ఆ విషయాలు కూడా మేబీ టచ్ చేయొచ్చు. సో ఆయన మాట్లాడేటువంటి మాటలు అండ్ దాంట్లో ప్రమోషన్లో పాల్గొనేటువంటి యాక్టివిటీస్ చాలా ఇంట్రెస్టింగ్గా అయితే ఉండనున్నాయి. సో మరి డెఫినెట్గా పవన్ గారు ఈసారి ఎలాంటి కొత్త విషయాలు చెప్తారో తెలియదు కానీ మొత్తంగా జూలై 18న మాత్రం రిలీజ్ డేట్ అంటున్నారు. బట్ అఫీషియల్ డేట్ వచ్చేంత వరకు అయితే వెయిట్ చేయాల్సింది.